స్మరవారం వారం మానస స్మరనందకుమారం స్మరవారం వారం మానస స్మరనందకుమారం స్మరవారం వారం. అద్భుతం చక్రి, నీ నృత్య ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది. వెల్ డన్ మై సన్. పట్టుదలతో నీ కృషి కొనసాగించు. త్వరలోనే రాష్ట్ర ఖ్యాతి, జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ఖ్యాతి అందుకుంటావు. తర్వాత కనక వర్షం కురుస్తుంది. ధనం ఉంటే చంద్రమండలానికి ఎగరొచ్చు, అంతరిక్షంలో హాయిగా విహరించవచ్చు. మై సన్, అమెరికా యాత్రకు సిద్ధంగా ఉండు. చక్రి, అంత పరధ్యానంగా ఉన్నావే? అబ్బే ఏం లేదు. ఏం లేదనుకు. వారం రోజుల క్రితం నరేష్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అవును, వచ్చాడు. ఇంకే, అమెరికాలో అడుగు పెడితే మోక్షం సాధించినట్టని, మానవ జన్మకు మహాభాగ్యం అదేనని తన వాక్చాతుర్యంతో నీ కళ్ళ ముందు ఒక కలల స్వర్గం సృష్టించి ఉంటాడు. అమెరికా వెళ్తే కోట్లకు కోట్లు సంపాదించవచ్చని కూడా చెప్పుంటాడు. వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఏ చదువైనా కలైనా డబ్బు సంపాదించడానికే కదా. కాదు, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య. గుణం పెంచేది విద్య గాని ధనం దైవం అనేది విద్య కాదు. నీతిని బోధించేది విద్య, జాతిని ద్వేషించమనేది విద్య కాదు. మరి ధనం లేకుండా జీవించగలమా? శృతి మించిన కోరికల్ని, హద్దులేని ఆడంబరాల్ని అదుపులో పెట్టుకుంటే ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు. తోటి వారిని ప్రేమించడంలో సుఖం ఉంది, సాటి వారికి సేవ చేయడంలో ఆనందం ఉంది. ప్రేమ, సేవ అంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? ప్రేమ పశువు లాంటి మనిషిని కూడా పశుపతిగా మారుస్తుంది. సేవను మించిన పూజ, సేవను మించిన తపస్సు లేవు. సేవ చేసిన వాణ్ణి భగవంతుడు సేవ చేస్తాడు చక్రి. ఇది నిజమా? నమ్మమంటావా? అక్షరాలా నిజం. ధనాన్ని తృణీకరించిన పోతనను శ్రీరాముడు కరుణించలేదా? రాజభోగాలను కాలదన్నిన మీరాబాయిని గిరిధర గోపాలుడు రక్షించలేదా? అన్నార్తుణ్ణి అన్నపూర్ణలా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి హృదయం ఆనందంతో పరవశించలేదా? ఇవన్నీ నాకు తెలియవు సత్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అయ్యా పోతన గారు, ఎవరు నాయనా? కవి సామ్రాట్ శ్రీనాథ కవి వేయించేశారు. అలాగా. బావగారు శ్రీనాథ కవి వరేణ్యులకు నమస్కారం. రండి, ఇలా కూర్చోండి బావగారు. నేను కూర్చోదగిన ఆసనాలు ఇక్కడ లేవులేండి. ఇంతకీ మీ భాగవత రచన ఎంతవరకు వచ్చింది? శ్రీరామానుగ్రహం వల్ల పూర్తిగా వచ్చింది. ఏది మీ భాగవతంలోని ఒక్క పద్యం చదివి వినిపించండి. యవ్వని జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ మొదలాలిత్యంతో భక్తి భావనలతో మీ కవిత్వం మృదుమధురంగా ఉంది. అంతా శ్రీరామ వరప్రసాదం బావగారు.
కానీ ఆ వరప్రసాదం ఆకలి తీర్చదు కదా, భోగభాగ్యాలు అందించదు కదా. భోగభాగ్యాలు నేను ఆశిస్తే కదా బావగారు. మీరు ఆశించకపోవచ్చు, కానీ మీ కుటుంబానికి అవి కావాలి. వారు సుఖంగా జీవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి సంపద అవసరం. ఇప్పుడు మా సుఖానికి ఏం లోటు బావగారు? మీరెంత సుఖంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాను కదా. ఆత్మీయుడిగా చెప్తున్నాను, ఆలోచించండి. అపురూపము అపూర్వము అయిన మీ భాగవత కావ్యాన్ని శ్రీ సింగభూపాల ప్రభువుకు అంకితం ఇవ్వండి. సంతోషంగా స్వీకరిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. మీ ఇంట కనకవర్షం కురుస్తుంది. శ్రీరామచంద్ర, మన్నించండి బావగారు. కరుణర సార్ద్రమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి పాదార విందాలకు అంకితం చేసిన నా జీవన సర్వస్వం, నా ప్రాణం ఈ మహాభాగవతాన్ని తుచ్చము అశాశ్వతము అయిన ధనం కోసం మానవ మాత్రులకు అంకితం ఇవ్వమంటారా? సిరిరా మోకాలొడ్డే మీ వంటి వారికి మంచి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. వస్తాను. పోతన ఆ విధంగా ధనాన్ని తృణీకరించాడు. అందుకే రామానుగ్రహాన్ని పుష్కలంగా పొందాడు. కనకాభిషేకాలు పొందిన శ్రీనాథుడు చివరికి తినడానికి తిండి కూడా కరువై దుర్భర దారిద్ర్యం అనుభవించి తనువు చాలించాడు. ఈ సుఖాల్ని భోగాల్ని కాలదన్నుకుంటే ఆనందంగా ఉండగలమా సత్యం? ధనం నుంచి మన దృష్టి దైవం వైపు మళ్లిస్తే ఆయనే కన్న తల్లిలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడు. అలా కాపాడిన సందర్భం ఉంటే చెప్పు సత్యం. భక్త మీరాబాయి దీనికి చక్కని ఉదాహరణ చక్రి. ఒకరోజు మీరా సంకీర్తన చేస్తోంది. మీరారాణి, మీరిలా నడివీధుల్లో పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ రాజవంశ ప్రతిష్టకు భంగం కలిగించకండి. గొప్ప రాజవంశంలో జన్మించారు. ఈ రాజభోగాలను కాలదన్నుకోకండి. మీ భక్తి అంతఃపురానికే పరిమితం చేయండి. మా సహనాన్ని పరీక్షించకండి. ప్రభు, ప్రేమామృతమూర్తి, ఆ గిరిధారి పాదార విందాల కన్నా గొప్పవా ఈ వంశ ప్రతిష్టలు? శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ శ్యామసుందరుని గుణగానాన్ని వదులుకోలేను. మీరారాణి, రాత్రనక పగలనక మీరు చేసే సంకీర్తన, చేసే నృత్యాలు మేవార్ రాజవంశానికి మాయని కళంకం, తీరని అవమానం. ఈ నేరానికి విషపాన శిక్ష విధిస్తున్నాను మీకు. విషపాత్రను అందించండి. శ్యామసుందర, నీ నామస్మరణ లేని జీవితం దివ్యలేని మందిరం స్వామి. ఈ జీవితం కన్నా మరణమే మేలు. కృష్ణ అర్పణం. ఆశ్చర్యం! విషయం అమృతంగా మారిపోయిందే. మీరా మహాభక్తురాలై ఉంటుంది. మీరారాణి, మీ భక్తి నిరుపమానం. చిన్నవాడివి, నీలో ఇంత మంచి భావాలు ఎలా కలిగాయి? ప్రేమభావం, సేవాభావం ఎలా అంకురించాయి? చెప్పు సత్యం, మేము ఆ బాటలో నడుస్తాం. ఆ ప్రేమమూర్తి దర్శనం చేసుకొని వారి బోధనలను వినడం వల్ల స్నేహం అంటే ప్రేమ పంచి ఇవ్వడం అని తెలుసుకున్నాను. చక్రి నా ప్రాణ స్నేహితుడు, అమాయకుడు. వాణ్ణి మంచి దారిలో పెట్టడం నా కర్తవ్యంగా భావించాను. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధపడితే మన్నించండి. లేదు సత్యం, మంచి సలహా ఇచ్చినందుకు మేమే నీకు కృతజ్ఞులమై ఉండాలి. భగవాన్ బాబాని ఎక్కడ దర్శించవచ్చు? చెప్పు సత్యం. పేదల గుండెల్లో
నిస్సహాయుల నిట్టూర్పుల్లో, దాహార్తుల దీన వదనాల్లో, రోగార్తుల కళ్ళల్లో, అనాథుల అశ్రు నయనాల్లో ఆయన ఆశాజ్యోతిగా దర్శనమిస్తాడు. ఆ ప్రేమమూర్తి నా జీవితమే నా సందేశమని తాను బోధించిన ప్రతి ధర్మసూత్రాన్ని ఆచరించి చూపిస్తున్న మహనీయుడు. ఎవరూ అర్థించకుండానే వేలాది గ్రామాలకు మంచినీరు అందించారు. లక్షలాది హృద్రోగులకు ప్రేమ సేవాభావాలు మేళవించి అమరవైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చారు. విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తల్లి తండ్రి లేని అనాథుల్ని అమ్మగా ఆదుకున్నారు. సర్వదేవతాతీత స్వరూపుడు శ్రీ సత్యసాయి. ఆ విశ్వ ప్రేమైకమూర్తి బోధించిన సేవా మార్గంలో పయనించండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. సత్యం, తప్పక నీతో కలిసి ఆ సేవా మార్గంలో పయనిస్తాం. ఆ స్వామి ఆశీస్సులు అందుకుంటాం. గ్రామ సేవయే రామసేవగా, సంఘ సేవయే సర్వేశ్వరుడి సేవగా మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఆ ప్రేమమూర్తికి మా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం.